నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. మరియు మండల ప్రజలందరికీ నమస్కారం. నేను కొత్తగా చేరిన తహసీల్దార్ గౌరవనీయ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మనము ప్రజల యొక్క సంతృప్తి స్థాయిని పెంచే దిశగా రైతులకు సంబంధించి ఏమేమి సమస్యలు ఉన్నాయో బ్రాడ్గా అనలైజ్ చేసి 22A అంటే కొంతమంది పట్టా భూములు చాలా వరకు గవర్నమెంట్ భూములుగా పడి రిజిస్ట్రేషన్లు కాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఉద్దేశంతో అవి తొలగించేదానికి మొదటగా 22A లిస్ట్ అని చెప్పి ఒకటి, రెండోది చుక్కల భూములు అని చెప్పేసి అవి ప్రభుత్వానివే లేకపోతే ప్రైవేట్ పట్టాదారులవే అనేది అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది గతంలో అవి గవర్నమెంట్ భూములుగా పెట్టడం వల్ల పట్టా భూములు అయినప్పటికీ దానిల మీద క్లారిటీ కోసము మొత్తం రికార్డు తయారు చేసి పంపించి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని. మూడోది అతి ముఖ్యమైనది ఏమంటే పట్టా భూములే అయితే అడంగల్లో ఆన్లైన్ అడంగల్లో ప్రభుత్వ భూమిగా నమోదైంది. ప్రభుత్వ భూమిలో చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ ప్రభుత్వ భూమి అని కానీ, దేవాదాయ భూమి అని కానీ, వక్ఫ్ భూమి అని కానీ, రస్తా అని కానీ, కాలువ అని కానీ, PWD కెనాల్ అని కానీ, ఈనాం అని కానీ, ఈ రకంగా రకరకాలుగా పొరపాటుగా పడిన కేసులన్నిటినీ లిస్ట్అవుట్ చేసి గ్రామాల వారీగా మొత్తము దానికి సంబంధించి ఎంక్లోజర్స్ అంటే RH, EC నకలు, ఓల్డ్ ROR కాపీలు, పాత అడంగళ్ళు, కొత్తవి ఆన్లైన్ అడంగళ్ళు, మన రెవెన్యూ రికార్డులు, భూమి మీద అన్ని పరిశీలన చేసి పూర్తి స్థాయిలో నివేదికలు విలేజ్ వారీగా మొత్తం విలేజ్ వారీగా పంపించేస్తే అన్నిటినీ త్వరితగతిన ఆన్లైన్లో ప్రభుత్వ భూములు అని ఏదన్నా పట్టా భూములు పడింటే వాళ్ళన్నిటినీ తొలగించేదానికి చర్యలు తీసుకుంటామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఈసారి కేవలము క్యాంపులు నిర్వహించి మీకు ఇచ్చే రసీదులకే పరిమితం కాకుండా ఒరిజినల్గా పని చేసి కొంచెం దాని ద్వారా ప్రజలకు చేరువ కావాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి దయచేసి అందరూ కొంచెం సహకరించి మనకు రైతు సోదరులందరికీ కూడా ఈ మెసేజ్ రీచ్ అయ్యేటట్లుగా చేసి వాళ్ళు కూడా వాళ్ళ కేటాయించిన గ్రామాలను మనం ఆల్రెడీ మీడియా ద్వారా పబ్లిష్ చేసినాము. 26వ తేదీ ఏ గ్రామాలు, 27 ఏ గ్రామాలు, 28, 29, 30, 31 ఈ 6 రోజులు కార్యక్రమం షెడ్యూల్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో సర్వీస్ తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము. ఇట్లు మీ తహసీల్దార్ శేషపని. దీని ద్వారా రైతులకు చేకూర్చే లాభం ఇప్పుడు ప్రభుత్వము ఏదైనా దానికి సంబంధించి బెనిఫిట్స్ ఇస్తూ ఉంటే అవి ప్రభుత్వ భూమి అనే పడ్డం వల్ల అది వాళ్లకు అడంగల్ రాకపోవడం వల్ల, 1B రాకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనకు అదేవిధంగా రిజిస్ట్రేషన్లు కూడా కావడంలే. కాబట్టి రిజిస్ట్రేషన్లు కావాలా, మార్టిగేజ్లు కావాలా, వాళ్ళది పట్టా భూమిగా డిక్లేర్ కావాలా, అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా వాళ్ళు అందుతాయి. కాబట్టి అది చాలా ముఖ్యంగా భావించి రైతు సోదరుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారు కానీ అందరూ చెప్పడం వల్ల మనకు అక్కడ డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. వస్తే మనం కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ విధంగా చేయడం. అవి బంజరు భూములకి వాటికి క్రాప్ లోన్ ఇవ్వడం లేదు, కౌలు రైతులకు ఇవ్వడం లేదు. ఒరిజినల్ పట్టాదారులనే 10 సెంట్లు తక్కువ ఉండదు, 20 సెంట్లు తక్కువ ఉన్నది అంటే దాన్ని అడ్జస్ట్ చేయడం లేదు. అట్లవన్నీ అడ్జస్ట్మెంట్కి అప్లై చేసినాను నేను. అది ఇంతవరకు కాలేదు. మీరు 3 విషయాలు చెప్పినారు. మామూలుగా 10 సెంట్లు 20 సెంట్లు అడ్జస్ట్మెంట్ అయితే 5 సెంట్లు ఎంతనా కానీ మీరు చిన్న ఎక్స్టెంట్లు అడ్జస్ట్మెంట్ అంటే అది LPM స్ప్లిట్టింగ్ కావాలా, దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా గైడ్లైన్స్ వచ్చినాయి. పూర్తి స్థాయిలో నివేదికలు పంపించి మనము చేసేదానికి ఉంది. మీరు అర్జీలు ఇవ్వండి. బంజరు భూములు అయితే చేసేదానికి లేదు, మీరు అడిగినా కానీ అది చేయలేదు ప్రభుత్వం కూడా. ఇంకోటి మీరు ఏమన్నారు,
పొలము 5 సెంట్లు తక్కువ 3 ఎకరాలు అది వద్దు. రైతుదే బంజరు భూమి కాదు. ఉండు సార్ కౌలుదారులు. రైతుదే కౌలుదారులది వచ్చేసి కౌలుదారుల కౌలు కార్డు తీసుకోవాలా. కౌలు కార్డు అది మేలో జూన్ లో మీరు గనక వచ్చి అప్రోచ్ అయితే గనక కంపల్సరిగా దేవాదాయ భూమి చేసుకున్నప్పటికీ వక్ఫ్ భూమి చేసుకున్నప్పటికీ మీ పటా భూమి చేసుకున్నప్పటికీ కౌలు కార్డు అయితే గ్యారంటీ ఇస్తారు. ఇస్తారు కౌలు కార్డు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మనకు అందరూ మన రెవెన్యూ శాఖ కలిపి ఇవ్వాల్సినది. కాబట్టి మీరు అది మొదట అప్లై చేసుకుంటే గనక దాని మరి ముఖ్యంగా మీ యజమాని కాన్సెంట్ అంటే రాసి ఇచ్చినది. మీరు యజమానే కౌలుదారుడా? కౌలుదారు ఉన్నాను, యజమానిగా ఉన్నాను. ఆ రెండింటికి సంబంధించి ఒక సబ్జెక్ట్ చెప్తాను నీకే. చెప్పు. ఏం చెప్తానంటే వాళ్ళు నువ్వు అట్లా ఆ కార్డు హెల్త్ కార్డు ఎట్లుండదు లేబర్ కార్డు అట్లా కౌలుదారుకి కార్డు ఇవ్వాలి కదా క్రాప్ లోను. అట్లా అడిగితే నీకు పొలం గుర్తుకు ఇచ్చాలని అంటాడు. ఎకరాకు 10,000 గుర్తు కడతాము. ఎవరు ఇవ్వలేదు? 10 సంవత్సరాలు యజమాని ఇవ్వలేదు. 10 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసినాము. 40 సంవత్సరాలు వెళ్ళి పొలం చేసినాము. ఇప్పుడు నువ్వు అవన్నీ అడిగితే నీకు పొలం ఇచ్చేయాలని పో. అది గ్రామంలో వేరే సమస్యలు, దయచేసి అట్లాంటివి రైజ్ చేయొద్దండి. ఇది ఏదో పబ్లిక్ కోసము మంచి చేసేదానికి ఉద్దేశించలేదు. దీంట్లో ఒక చిన్న సమస్యను తీసుకొని వచ్చి పెద్దగా చేసి దాన్ని హైలైట్ చేయొద్దండి. వాళ్ళకు చెప్పేది మేము పర్సనల్గా చెప్తాం. వాళ్ళు ఒక కేసు ఉంటే దాన్ని కావాలంటే ఫోన్లో మాట్లాడతాం. ఆ వ్యక్తిది అదే ఫోకస్ చేసి పెద్దగా చేసి రామాయణం చేస్తాం. ఎందుకంటే 100 మందికి న్యాయం జరిగేటప్పుడు ఒక కేసు విషయం ఏదైనా చేయండి. అవి చేయనీకి వచ్చింది చేస్తున్నాము. ప్రస్తుతానికి మటుకు అవి తీసుకోవడంలో ఇవి పాత పద్ధతిలో 2 ఎకరాలు ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? 2 ఎకరాలు 7 సెంట్లు చేపిస్తున్నారు. అవును, అదంతా రీసర్వే సబ్జెక్టు. అదే ఇటీవలనే కొత్తగా మనకి ఇక్కడ బాధ్యత తీసుకోవడం జరిగింది. నా పేరు ఏ శేష్ పని, తహసీల్దార్ ఆదోని.